హరివిల్లులని ఎవరేమో అంటే అనని నే చెప్పను ఏది చాలని సింగిల్ డాన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్గా పెడతాం కానీ వినాయ్ ముగ్గురు ఉన్నారు. వినాయ్ గారు సాంగ్స్ పాడతారంట మేడం. ఇంకో గ్రూపా వీళ్ళు ఉన్నారులేండి. యాకోబు గ్రూపే రెండు టీంలు ఉన్నాయిలేండి. ఇప్పుడు వినాయక్ ఒక టీము, మన యాకోబు ఒక టీము. తానే మెచ్చి కూడా ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏ చెప్పను ఏది చాలమని పగలంతా వెంట పడినా చూడవు నా వైపు రాత్రంతా కొంటె కలవై వదలను కాసేపు ప్రతి చోట నువ్వు ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరి వేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు తప్పునంత చేసి తప్పు నాదంటావా నానలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని నే చెప్పను ఏది చాలవని కూడాను మా ముందుగా మా శిష్యురాలు జయప్రద గారు ఈ కళాభారతి కేంద్రం ఉంది పలానా చోట యోగా క్లాస్ చెప్దాం మేడం అని ఒక సూచన తీసుకొచ్చారు. దీనికోసం తను చాలా కృషి చేశారు కూడాను. ఎక్కడుందని మనం చుట్టుకుంట సెంటర్లోనే ఉంది. ఇది కూడాను మీరు నాకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే నేను చేయగలుగుతాను. ఇద్దరం కూడా అనుకున్నాము దీన్ని ఎలా మొదలు పెట్టాలి ఏంటి అని. ఈ కార్యక్రమానికి ఈ క్లాస్కి వచ్చి చూడటం, తను అన్నీ సెట్ చేసుకొని నన్ను పిలవటం, మేము రావటం, ఇవన్నీ జరిగి ఈ కళాభారతి గురించి మా స్టూడెంట్స్కి ఎవరికి చెప్పలేదు మేము. తర్వాత ఒక నెల తర్వాత తెలిసి వాళ్ళు మేము అనుకుంటూ వస్తున్నారు. అందుకనే మీ అందరికీ కూడాను నిత్యం ఎవరో ఒకళ్ళు స్వీట్స్ స్నాక్స్ కింద ఇస్తూ ఉన్నారు. ఈ స్వీట్స్ స్నాక్స్ కాదు, వీళ్ళకు మనం యోగా నేర్పిస్తున్నాం, యోగా డ్రెస్సులు ఏర్పాటు చేయాలి.
అని ఒక ప్రోద్బలంతో మా జయప్రద గారికి తెలియజేసి మీ అందరికి కూడా ఆ యూనిఫామ్ని ఏర్పాటు చేశాం. యూనిఫామ్తో పాటు మనకు ఒక క్రమశిక్షణ ఒక నెల రోజుల్లోనే ఏర్పడిపోయింది. ఈ పిల్లలతో మాకున్న అనుబంధం ఇంటికి వెళ్ళినా కూడాను మీరే గుర్తొస్తారమ్మా. ఎందుకంటే మిగతా పిల్లలకు అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. మనకు ఒక అవయవం లోపం అయితే కూడాను ఇంత బాగా మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఈ అభినందనలు యోగా వరకే కాదమ్మా. యోగా చేస్తే మనకు ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యం. మీరు ఎలా చేస్తారు ఆసనాలు అని చాలా మందికి కూడాను ఒక డౌట్. మేము కూడాను ఒకనొక సందర్భంలో మాస్టర్ గారిని అడిగాను, మాస్టర్ క్రికెట్కి వెళ్తున్నారు ఎలా ఆడతారు అని అడిగాం. అడిగిన తర్వాత మాకు కూడా మా ఇంట్లో ఒక పాప ఉంది, నా మనవరాలకు కూడాను బ్లైండ్. మరి ఒకనొక సందర్భంలో డాక్టర్ గారు చేసినటువంటి చిన్న మిస్టేక్కి ఇవాళ మేము కూడా అనుభవిస్తున్నామమ్మా. అది కాకుంటే ఏంటంటే వాళ్ళకున్నటువంటి ధీమా చాలా బాగుంటుంది. ఆ శక్తి మామూలు మనుషుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నేను గమనిస్తూనే ఉన్నాను, ఇంట్లో గమనిస్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గమనిస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా మంచి చదువులో రాణించాలి. మీ ఎగ్జామ్స్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళ ఫేర్వెల్ చేసుకుంటున్నారు. మరి ఇంకొక మెట్టు పైకి ఎదుగుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ మన హిందూ కాలేజీలో జాయిన్ అవుతారు అందరూ వెళ్ళి కదా. అవుతున్నారా లేదమ్మా? మరి మీరందరూ మంచి చదువులు చదివి ఉన్నత విద్య బాగా రాణించి మంచిగా సెటిల్ అయిన తర్వాత మనం మన సంస్థను మర్చిపోకూడదు. కళాభారతి సంస్థలో చదువుకున్న మనము తిరిగి కళాభారతికి సేవ చేయాలి అని గట్టి దృక్పథం పెట్టుకోండి. మంచిగా చదవండి, పరీక్ష బాగా రాయండి. అలాగే మంచి పేరు ఇక్కడ కళాభారతి రవీంద్రారెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురండి. అలాగే మీ జయప్రద మేడం గారు మీరు ఇంత కష్టపడి చెప్తున్నారు, మీ కాళ్ళు చేతులు పట్టుకొని ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని వారికి మంచి పేరు తీసుకురావాలి. ఈ ఇద్దరికే కాకుండా మీ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు, పలానా చోట చదివారు మా పిల్లలు అంటే ఒక మంచి పేరుని కూడా తీసుకొచ్చి మీ భవిష్యత్తు అంతా కూడాను ఎక్కడ ఆధారపడి ఉందమ్మా? ఎక్కడ ఆధారపడి ఉంది మీ భవిష్యత్తు? చదువుల్లో కళాభారతి కేంద్రంలోనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సంస్థ మర్చిపోకూడదు. మనము ఎదగొచ్చు, ఎంతైనా ఎదగొచ్చు, కానీ ఉన్న స్థానాన్ని మనం కింద ఈ ఫౌండేషన్ మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే చాలా ఆనందంగా మీరందరూ కూడాను భవిష్యత్తులో ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మర్చిపోకుండా చక్కగా ఆశిస్తారని నేను ఆశిస్తూ మరి ఒకసారి రవీంద్రారెడ్డి గారికి అలాగే ఈ సంస్థ యాజమాన్యానికి కూడాను మా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముక్కు ఎత్తుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో.
girls, northern men celebrate the Pongal. ఈవినింగ్ టు ఆల్ ఎవ్రీవన్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. అలానే మా తోటి ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి చెప్తూ, అలానే వేదిక ఉన్న పెద్దలకు గౌరవనీయులైన హిందూ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి దుర్గాప్రసాదరావు గారు, అలానే అడిషనల్ ఎస్పీ గారు హనుమంతరావు గారు, అలానే యోగా టీచర్లు సరస్వతి మాత గారు, జయప్రభ గారు, అలానే మా యొక్క కళాభారతి బ్లైండ్ స్కూల్ ట్రెజర్ అయిన రవీంద్ర రెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు అయిన అఖిలవనం గారికి, అలాగే మా యొక్క కళాభారతి బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, అందరికీ కూడా వెరీ వామ్ వేణి. అందరికీ కూడా మాట్లాడవాలి. ఈ సంవత్సరం 10th క్లాస్ ఆగిపోయేంటి 2026 16వ తారీఖు నుంచి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు శుభానందనలు తెలియజేస్తూ బాగా పరీక్షలు రాయాలని, మంచి ఉత్తీర్ణ మార్కులతో ఉన్నత స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఈ యొక్క వేదికని నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మరి స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మన మధ్యకి వచ్చారు. వారికి చైర్స్ లేకపోతే ఒకసారి చైర్స్ వేయమండి. వాళ్ళు కూడా మీరు క్లాప్స్ ఆహ్వానించాలని మరి మన కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక్క మాటలో మాటే మనస్సు నిలవదుగా నిన్నెలగా నువ్వు నవ్వుతుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే పదే పదే అతని మాటే స్మరిస్తుంది. చిన్న బాటిల్తో వాటర్ తీస్తాము, కూల్ వాటర్ నా ప్రాణమా సుస్వాగతం
నిన్ను వెతికి రానా సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా మరొక్క మనను ఆ మాటే మనస్సు వింటుంది నా ప్రాణమా సుస్వాగతం నీకోసమే పుట్టాలని నా ఊపిరున్నది మరొక్క మనను ఆ మాటే మనస్సు వింటుంది వెన్నెలా తొలకరివానలా తలపులు నీ కల తడిపెను మిలా మిలా మిల 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 మెరుపుల జలాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపు నిన్ను చూస్తూ నిలబడిపోయా పల్లెల సుడిగాలిలా ఎందుకు పోయావే యదా మిల 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 మెరుపుల చెలాయిలం అంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం అమరల్లని పుట్టు మచ్చ దిష్టే తీసిందా కొత్తగా అందాన్ని ఇంకొంచెం పెంచిందా పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా తన వెలుగే మెరుగైపోగా హృదయం నిండుగా అచ్చయ్యావుగా తొలి తొలి చూపులో ప్రేమల పండుగలాగా మిల 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 మీరు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నా తోటి విద్యార్థులకి నమస్కారములు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారములు. నేను 10th క్లాస్ బ్రదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. GST G for Gopi, O for talking, S for Sai, Chebbi, T for Tarun, good friend. M for Mahesh, angry bird. Okay. M for Nehemiah, healthy boy. Okay, please. R for Rohit, చెప్తున్నారు పేరు చెప్పి మీ వీక్నెస్ ఏంటో చెప్తున్నారు. hard work. సరే క్లియర్ తర్వాత నెక్స్ట్ ఆర్ ఫర్ రాజశేఖర్ కానీ RVBY, R for Rashekar, mobile locker. ఇది చాలా కరెక్ట్. పర్ఫెక్ట్ వర్డ్. నెక్స్ట్ V for Venu, నెక్స్ట్ చెప్పమ్మా. long meat. Long meat. అంటే Milky Boy.
ఓకే టీచర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ఇక్కడ తేజని అలంకరించిన మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తోటి విద్యార్థులు నేను 2022లో జాయిన్ అయ్యాను. 7th క్లాస్లో జాయిన్ అయ్యాను నేను. అయితే నేను 7th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను ఈ సంవత్సరం 10th. అయితే నేను చదివేవాడిని కూడా కాదు. అయితే నాకు కొంచెం చదవచ్చు, అంటే చదువు అంటే బాగానే కొంచెం చదువుతాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయం నేర్చుకున్నాను. ఇక్కడే చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పారా? చెప్పు ఏం చెప్పాలనుకున్నా చెప్పి రేట్ కూర్చొని నేను ఒక ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను కొంచెం బాగా, అంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను బాగా చదివేవాడిని. అంటే విలువగా, అంటే మన గోపి వాళ్ళగా కాకుండా కొంచెం లైట్గా అలా చదువుకునేవాడిని. అయితే నేను 7th క్లాస్ నుంచి ఇప్పటికి కూడా నాకు ఎక్కువ మార్కులు కూడా వచ్చాయి కాదు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు నేనైతే కొంచెం చదవగలుగుతున్నా, కానీ ఇప్పుడు మనం ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ని ఇప్పుడు నేను చదివినంతలో సగం చెప్తాను, నేను ఎక్కువ చెప్పలేను నేను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నా పేరు రాజశేఖర్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు, నా ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నేను 2022 జూలై 14, 11:30 టైంకి ఈ హాస్టల్కి వచ్చాను. ఫస్ట్ ఏంటంటే నేను ఇంటికి వారికి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ అందరూ కూడా క్లాస్ వారికి వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి మీకు మా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, నా పేరు రాజశేఖర్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నేను 2022 జూలై 14, 11:30 ఖచ్చితంగా ఈ స్కూల్కి వచ్చి జరిగింది. అంతకంటే ముందు కళాభారతి అంతర్రాష్ట్ర పాఠశాల ప్రిన్సిపల్ గారు కోటేశ్వరి మేడం మా ఫోన్ చేసి మీ హాస్టల్లో ఫుడ్ సౌకర్యం అనేది మొత్తం బాగుంటుంది, స్టడీ మొత్తం బాగుంటుంది అని చెప్పారు. మేము ఫస్ట్ మీరు వచ్చి చూసి మీకు బాగుంటేనే హాస్టల్లో చేరండి, లేకపోతే వద్దన్నారు మేడం కూడా. నేను ఫస్ట్ మా ఫాదర్తో వచ్చాను. మా డాడీ నన్ను కష్టపడి తీసుకొచ్చారు. నేను వచ్చి విజిట్ చేసినప్పుడు స్కూల్ మొత్తం బాగానే ఉంది. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా అమ్మగారు వెళ్ళిపోయేదాకా ఏడ్చాను. తర్వాత నుంచి ఇక్కడ అందరితో కలిసిపోయాను. అందరూ బాగా చూసుకున్నారు. డైరెక్టర్ సార్ గారు నన్ను బాగా చూసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సార్ నేను ఏంటంటే రోజు ఏడ్చేటప్పటికి సార్ నాకు ఫోన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. అట్లా ఒక వారం రవి సార్ నాకు రోజు ఫోన్ చేసేవాళ్ళు, కోడేసి మనగా రవి సార్. కానీ నేను ఇక్కడ చదువు విషయం అయితే చాలా బాగుంటుంది, ఫుడ్ పరంగా కూడా బాగుంటుంది. చదువు విషయం అనేది ఇప్పుడు మనకు క్వశ్చన్ రాకపోతే మేడం వాళ్ళు ఎన్నిసార్లు అడగమంటారు, అడిగి మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. నేనేం చెప్పేది ఏంటంటే మన చదువు అనేది మనకు దేవుడు ఇచ్చే అవకాశం. దాన్ని మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో లైఫ్లో సెటిల్ అవుతాం. కాబట్టి నా తోటి విద్యార్థులు నేను నెక్స్ట్ ఇయర్ ఇంటర్కి వెళ్తాను. కాబట్టి నా పరంగా ఈ స్కూల్కి నేను ఇన్ని సంవత్సరాలు చదువుకుంటాను. కాబట్టి
నేను ఖచ్చితంగా ఈ స్కూల్కి నా పరంగా ఖచ్చితంగా ఏదో ఒక సాయం చేయాలి, చేస్తానని కూడా కోరుతున్నాను. పోలీసు వాళ్ళకి మా రవీంద్ర రెడ్డి సార్కి ఖచ్చితంగా నేను 10th పాస్ అయితే కనుక నేను బట్టలన్నీ పెట్టడం జరుగుతుంది, స్కూల్లో పిల్లలందరూ బోధనలు పెట్టడం జరుగుతుంది. నాకు కూడా బాగా చదువుకొని దేవుడి వల్ల 10th క్లాస్ పాస్ అవ్వాలని, పాస్ అవుతానని నేను నమ్మకంగా అనుకుంటున్నాను. టీచర్స్ మనకి చాలా మంచి వాళ్ళు స్కూల్లో మొత్తం. ఇవే అవకాశం ఇచ్చిన అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ స్కూల్కి 2020 డిసెంబర్ 6వ తారీఖున వచ్చాను. రామచంద్రారెడ్డి సార్ ఉన్నప్పుడు వచ్చాను స్కూల్కి. నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. ఇప్పుడు ఈ సంవత్సరం 10th చదువుతున్నాను. చెప్పు నేను 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా బాగానే చదివాను. ఇప్పుడు లైట్గా డల్ అయ్యాను. మహేష్ ఎంఎస్ గోపిలా నేను ఇప్పుడు చదవలేకపోతున్నాను. ఇక్కడ ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దేనికి ఇబ్బంది కూడా లేదు. టీచర్స్ కానీ రవీంద్ర రెడ్డి సార్ కానీ పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేవాడు. ఈ అవకాశం చూపెట్టలేదు నా ధన్యవాదాలు. నా పేరు యశ్వంత్. నేను 10th క్లాస్ చదువుకున్నాను. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2021 సెప్టెంబర్ 10లో 6th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 6th క్లాస్ నుంచి ఇక్కడ 10th క్లాస్, ఈ సంవత్సరం 10th క్లాస్ అవుతున్నాను. ఇప్పటి వరకు నాకు చదువు ఇంప్రూవ్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే. మా కోటేశ్వరి మేడం గారు చదువుని ఎవరో దొంగలు దోచుకోరు అని చెప్పారు. చదువుని ఎవరూ దోచుకోలేరు, మన దగ్గర సంపదను ఎవరైనా తీసుకోగలగాలని చదువుకోమని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఓకే తీజే నిన్ను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే, నిన్ను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే, నిదురించే కలపై సిరిమూవే నడిచావే, నిన్ను కోరేటి గుండెపై. విరహం చరణం నన్నే బంధించావే, ఎప్పుడు మరుపే రాని నియంత్రంతో ఆహ్వానం పంపించావే, ఆనందం రప్పించావే, రెప్పల్లో నా తుళ్ళే చూపులతో ఆరాటం మరించావే, ఓ మాట మారించావే, చేరువలో నా చేసే దూరంతో చిరునవ్వే విసిరాయ్, నిదురించే కలపై సిరిమోవే నడిచావే, నిన్ను కోరేటి గుండెపై.
సరిగా నమ్మించే బదులు చెప్పాలి. తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళిక కాలం గడపాలి. నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవరినో నా కబురం దించాలి. చెడియా చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమోవే నడిచావే నిలుతోనే గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కండపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమోవే నడిచావే నిన్ను కోరేటి గుండెపై. చూపే చల్లని చిరుగాలై మనసునే విశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశలే కళ్ళకి చిన్ని రెక్కలేని మది నీలో పాటలే. నా పేరు గోపిచంద్.
ఎక్కడున్నా సరిపోతున్న రాత్రి నడిగా గుంటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా జాలిగా చూసే అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ఓ నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేద కాస్త కూడని మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రతిని నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని తానేనా తన తానే నన్న తానే నన్న తానేనా తన తానే నన్న ఓ తన్ని నన్ను తన్ని నన్ను పడవా ఇకనైనా ఎక్కడున్నా రతి